హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఆ వీడియో ఏంటో కాదు, పిల్లల పెంపకం గురించి. సో పిల్లలున్న ప్రతి తల్లిదండ్రికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి. దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఒక్కసారి మీరే ఆలోచించండి, మీ పిల్లలు రేపు ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? నిజాయితీగా ఉండాలా? పెద్దలను గౌరవించే వ్యక్తిగా ఎదగాల? మంచి అలవాట్లు, మంచి విలువలతో జీవించాలా? అలా అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే పిల్లలు మనం చెప్పే మాటలను మాత్రమే కాదు, మనం చేసే ప్రతి పనిని గమనిస్తారు. మన చిరునవ్వు, మన కోపం, మన అలవాట్లు, మన మాట తీరు, ఇవన్నీ వారి వ్యక్తిత్వాన్ని మెల్లగా నిర్మిస్తాయి. ఈ వీడియోలో ప్రతి తల్లిదండ్రి తప్పకుండా తెలుసుకోవాల్సిన మరియు పిల్లల భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దే 10 బంగారు నియమాలను తెలుసుకుందాం. వీడియోను పూర్తిగా చూడండి, చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే విషయం ప్రతి తల్లిదండ్రి జీవితాన్ని మార్చగలదు. సో లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దామా? పిల్లలు మన మాటల్ని కాదు, మన జీవితాన్ని అనుసరిస్తారు, అంతే కదండి. మనం చాలాసార్లు పిల్లలకు అలా చేయొద్దు, ఇలా చేయాలి, పెద్దలను గౌరవించాలి, అబద్ధం చెప్పకూడదు అని ఎన్నో విషయాలు చెప్తూ ఉంటాం. కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోతాం. అదేంటంటే పిల్లలు మన మాటలను వినడం కంటే మన జీవితాన్ని ఎక్కువగా గమనిస్తారని. మన ఇంట్లో ఎలా మాట్లాడుతున్నాం, అమ్మ నాన్న ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తిస్తున్నారు, పెద్దలతో ఎలా మాట్లాడుతున్నారు, ఇతరులకు ఎలా సాయం చేస్తున్నారు, ఇవన్నీ పిల్లల మనసులో ముద్రపడిపోతాయి. ఒక చిన్న మొక్కకు మనం నీరు ఎలా పోస్తే అది అలాగే పెరుగుతుంది. అలాగే పిల్లలు కూడా మనం ఎలా ఉంటామో అలా ఎదుగుతారు. ఒక చిన్న ఉదాహరణ, ఒక తండ్రి ప్రతిరోజు ఉదయం లేచి ఒక పుస్తకం చదివేవాడు. అతని కుమారుడు ఎవరూ చెప్పకుండానే ఒకరోజు పుస్తకం తీసుకొని చదవడం ప్రారంభించాడు. ఎందుకంటే పిల్లలు విని కాదు, చూసి నేర్చుకుంటారు. అందుకే పిల్లలను మార్చే ముందుగా మనల్ని మనం మార్చుకుందాం. అయితే పిల్లలకు మంచి అలవాట్లు ఎలా వస్తాయి, వారిని చదువుపై ఆసక్తి ఎలా కలిగించాలి, రెండవ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకు చదువు ఎలా అలవాటు చేయాలంటే ముందుగా మనమే చదవాలి. అవునండి, ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు ఒకే విషయం అంటూ ఉంటారు, మా పిల్లాడు చదవడం లేదు, పుస్తకం పట్టుకోవడం లేదు అని. కానీ ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం, మన పిల్లలు చివరిసారిగా మన చేతిలో పుస్తకం చూసింది ఎప్పుడు? చాలా ఇళ్లలో పిల్లలు చదువుతుంటే పక్కనే తల్లిదండ్రులు మొబైల్ చూస్తూ ఉంటారు. అప్పుడు పిల్లల మనసులో ఒక ప్రశ్న వస్తుంది, ఏమని? అమ్మ నాన్న చదవటం లేదు, మరి నేనెందుకు చదవాలి అని. సో పిల్లలకు బలవంతంగా చదువు చెప్పడం కంటే చదివే వాతావరణాన్ని ఇంట్లో సృష్టించడం చాలా ముఖ్యం. ప్రతిరోజు 15 నిమిషాలైనా ఒక మంచి పుస్తకం, కథల పుస్తకం లేదా భగవద్గీత, రామాయణం, మహాభారతం వంటి విలువలతో కూడిన పుస్తకాలు చదవండి. మీరు చదువుతుంటే మీ పిల్లలు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు. ఒక చిన్న ఉదాహరణ, ఒక అమ్మ ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు 15 నిమిషాలు పుస్తకం చదివేది. కొన్ని రోజుల తర్వాత ఆమె కూతురు కూడా తనంతట తానే ఒక కథల పుస్తకం తీసుకొని చదవడం ప్రారంభించింది. సో అదే ఆదర్శం, అదే శక్తి. సో పిల్లలకు చదువు అలవాటు చెప్పి కాదు, చూపించి నేర్పించాలి. సో ఇప్పుడు మూడో ముఖ్యమైన విషయం, పిల్లలు ఎందుకు చూసి నేర్చుకుంటారో తెలుసుకుందాం. పిల్లలు చూసి నేర్చుకుంటారు. సో మన ఇంట్లో ఒక చిన్నారి ఉంటే అతను ప్రతిరోజు ఒక గురువు దగ్గర చదువుకుంటూ ఉంటాడు. ఆ గురువు ఎవరో తెలుసా? అది మనమే, అమ్మ నాన్నలమే. పిల్లలు చిన్నప్పటి నుంచే ప్రతి విషయాన్ని గమనిస్తారు. మనం ఎలా నవ్వుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, కోపం వచ్చినప్పుడు ఎలా స్పందిస్తున్నాం, అన్నీ వాళ్ళు నిశ్శబ్దంగా నేర్చుకుంటారు. మనం థ్యాంక్ యూ అంటే వాళ్ళు కూడా అంటారు, మనం క్షమించు అంటే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. కానీ మనం కోపంతో అరిస్తే వాళ్ళు కూడా అదే చేస్తారు. అందుకే పిల్లలకు మొదటి పాఠశాల ఇల్లు, మొదటి గురువులు తల్లిదండ్రులే. ఒక చిన్న ఉదాహరణ,
ఒక చిన్న పిల్లవాడు తన నాన్న చెప్పులు వేసుకొని నడవడానికి ప్రయత్నించాడు. ఎందుకంటే అతను నాన్నలాగా అవ్వాలని అనుకున్నాడు. అలాగే మీ అలవాట్లను కూడా ఒకరోజు అతను అనుసరిస్తాడు. సో మీ పిల్లలు మీ మాటలను మర్చిపోవచ్చు, కానీ మీ ప్రవర్తనని ఎప్పటికీ మర్చిపోరు. సో ఇప్పుడు 4వ విషయం, పిల్లలకు నిజాయితీ ఎలా నేర్పాలో తెలుసుకుందాం. నిజాయితీ అనేది చెప్పి నేర్పేది కాదు, చేసి చూపించేది. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు, అవునా కదా? కానీ కొన్నిసార్లు మనమే తెలియక కొన్ని చిన్న తప్పులు చేస్తుంటాం. ఫోన్ వస్తే నేను ఇంట్లో లేనని చెప్పు, టికెట్ అడిగితే వయసు తక్కువ అని చెప్పు. ఇలా చిన్న అబద్ధాలు పిల్లలకు పెద్ద పాఠాలుగా మారిపోతాయి. పిల్లలు అప్పుడు ఏమనుకుంటారంటే అవసరమైతే అబద్ధం చెప్పొచ్చు అని. అది వారి మనసులో నాటుకుపోతుంది. నిజాయితీ అంటే పెద్ద పెద్ద మాటలు కాదు, చిన్న చిన్న సందర్భాల్లో కూడా నిజం చెప్పే ధైర్యం. ఒక చిన్న ఉదాహరణ, ఒక చిన్నారి షాపులో అదనంగా వచ్చిన 10 రూపాయలు ఇంటికి తీసుకొచ్చాడు. అతని అమ్మ వెంటనే మళ్ళీ షాప్కు తీసుకెళ్ళి డబ్బు తిరిగి ఇచ్చేసింది. ఆ రోజు ఆ పిల్లవాడు జీవితాంతం గుర్తుంచుకునే పాఠం నేర్చుకున్నాడు. సో పిల్లలకు నిజాయితీ నేర్పాలంటే ముందుగా మనమే నిజాయితీగా జీవించాలి. నెక్స్ట్ ఇప్పుడు 5వ విషయం, గౌరవం గురించి తెలుసుకుందాం. గౌరవం ఇంటి నుంచే మొదలవుతుంది. మనం పిల్లలకు పెద్దలను గౌరవించమని చెప్తుంటాం, కానీ వారు ముందు చూస్తారు మనమే మన తల్లిదండ్రులతో ఎలా మాట్లాడుతున్నామో అని, భార్యాభర్తలు ఒకరినొకరు ఎలా గౌరవించుకుంటున్నారో అని, ఇంట్లో పనివారితో ఎలా ప్రవర్తిస్తున్నామా అని. గౌరవం అనేది చెప్పి నేర్పే విషయం కాదు, అది ఇంట్లో ప్రతిరోజు కనిపించాలి. చిన్న ఉదాహరణ, ఒక చిన్నారి ప్రతిరోజు తన తాతయ్యకు నీళ్ళు ఇచ్చేవాడు. ఎవరు చెప్పలేదు, తన నాన్న అలా చేస్తుండడమే అతను చూసి నేర్చుకున్నాడు. సో గౌరవం ఇవ్వడం నేర్చుకున్న పిల్లలు జీవితంలో ఎక్కడైనా గౌరవం పొందుతారు. సో ఇప్పుడు 6వ విషయం, పిల్లలకు మీ సమయం ఎందుకు అంత ముఖ్యమో తెలుసుకుందాం. కుటుంబంతో గడిపే సమయం పిల్లలకు గొప్ప బహుమతి. ఈరోజు అందరి జీవితాల్లో ఒకే సమస్య, సమయం లేదు. కానీ నిజానికి సమయం లేకపోవడం కాదు, ప్రాధాన్యతలు మారిపోయాయి, ప్రయారిటీస్ మారిపోయాయి. చాలా ఇళ్లలో కుటుంబ సభ్యులంతా ఒకే టేబుల్ దగ్గర కూర్చున్న ప్రతి ఒక్కరి చేతిలో ఒక మొబైల్ ఉంటుంది. అప్పుడు మాట్లాడేది ఎవరూ కాదు. సో ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు ఒంటరితనాన్ని అనుభవిస్తారు. రోజుకు కనీసం 20 మినిట్స్ మొబైల్ పక్కన పెట్టి పిల్లలతో మాట్లాడండి, వారితో నవ్వండి, వారి కథలు వినండి. మీ సమయం వారికి జీవితాంతం గుర్తుండే బహుమతి. ఒక చిన్న ఉదాహరణ, ఒక తండ్రి ప్రతిరోజు రాత్రి 20 నిమిషాలు తన కుమారుడితో లూడో ఆడేవాడు. ఏళ్ళ తర్వాత కూడా ఆ చిన్నారి గుర్తుపెట్టుకున్నది బొమ్మలు కాదు, ఆ 20 నిమిషాలే. సో పిల్లలకు మీ డబ్బు కంటే మీ సమయం ఎక్కువ విలువైనది. ఇప్పుడు 7వ విషయం, మంచి విలువలు చిన్నప్పుడే ఎందుకు నేర్పాలో తెలుసుకుందాం. మంచి విలువలు చిన్నప్పుడే నేర్పాలి. సో ఒక పెద్ద చెట్టును వంచడం చాలా కష్టం, కానీ చిన్న మొక్కను మనం కోరుకున్న దిశలో సులభంగా పెంచవచ్చు. పిల్లల విషయంలో కూడా ఇదే నిజం. చిన్న వయసులో నేర్చుకున్న విలువలు జీవితాంతం వారితోనే ఉంటాయి. రోజును దేవుని నమస్కారం చేసి ప్రారంభించడం, ధన్యవాదాలు చెప్పటం, క్షమించండి అని చెప్పటం, తప్పు జరిగితే ఒప్పుకోవటం, ఇవన్నీ పుస్తకాల్లో కాదు, ఇంట్లోనే నేర్చుకుంటారు. మంచి మార్కులు మాత్రమే కాదు, మంచి మనసు కూడా ఉండాలి. ఎందుకంటే జీవితంలో విజయం సాధించేది కేవలం తెలివి కాదు, మంచి వ్యక్తిత్వం కూడా. ఒక చిన్న ఉదాహరణ, ఒక చిన్న అమ్మాయి ప్రతిరోజు భోజనం ముందు దేవుడికి నమస్కారం చేసేది. ఎవరూ బలవంతం చేయలేదు అలా చేయమని. తన అమ్మమ్మను చూసి అదే అలవాటు చేసుకుంది. సో పిల్లలకు ఆస్తి ఇవ్వడం గొప్ప విషయమే, కానీ మంచి విలువలు ఇవ్వడం ఇంకా గొప్ప విషయం. ఇప్పుడు 8వ విషయం, ఇతరులకు సహాయం చేయడం ఎందుకు నేర్పాలో చూద్దాం. సహాయం చేసే గుణం అనేది ఒక గొప్ప సంపద.
ఈ రోజుల్లో పోటీ ప్రపంచంలో పిల్లలకు చదువు, ఉద్యోగం, డబ్బు గురించి చాలా నేర్పిస్తున్నాం. కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోతున్నాం. అది మనిషికి మనిషిగా సహాయం చేయటం. ఒక ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడం, రోడ్డు దాటలేని వృద్ధుడికి చేయి అందించటం, బాధలో ఉన్న స్నేహితుడిని ఓదార్చటం. ఇవి చిన్న పనులే కావచ్చు, కానీ ఇవే గొప్ప మనుషులను తయారు చేస్తాయి. మీ పిల్లలు ఇతరుల బాధను అర్థం చేసుకునే మనసు పెంచుకుంటే వాళ్ళు కూడా ఎక్కడ ఉన్నా అందరికీ ఇష్టమైన వ్యక్తులుగా మారతారు. ఒక చిన్న ఉదాహరణ. ఒకరోజు ఒక పిల్లవాడు తన టిఫిన్లో సగం భాగం ఆకలిగా ఉన్న తన స్నేహితుడికి ఇచ్చాడు. ఆ రోజు అతను ఒక మంచి మార్క్ కాదు, ఒక గొప్ప విలువను సంపాదించాడు. సో మనిషికి ఉన్న గొప్ప సంపద డబ్బు కాదు, మంచి మనస్సు. ఇప్పుడు 9వ విషయం, పిల్లలకు నిజంగా ఏమి కావాలో తెలుసుకుందాం. పిల్లలకు మీ సమయం మీ బహుమతుల కంటే విలువైనది. చాలామంది తల్లిదండ్రులు మా పిల్లలకు అన్నీ కొనిచ్చామని గర్వంగా చెప్తారు. కానీ ఒక్కసారి పిల్లలను అడిగితే మీకు అమ్మా నాన్న దగ్గర నుంచి ఏం కావాలి అని చాలామంది పిల్లలు ఒకటే సమాధానం చెప్తారు, వాళ్ళు మాతో కొంచెం సమయం గడపాలి అని. ఖరీదైన బొమ్మలు, ఖరీదైన ఫోన్లు, ఖరీదైన బట్టలు ఇవి కొంతకాలమే ఆనందాన్ని ఇస్తాయి, అవునా కాదా? కానీ అమ్మా నాన్నతో కలిసి నవ్విన క్షణాలు జీవితాంతం గుర్తుంటాయి. ఒక చిన్న ఉదాహరణ. ప్రతి ఆదివారం ఒక కుటుంబం కలిసి క్యారమ్ బోర్డ్స్ ఆడేది. ఏళ్ళ తర్వాత పిల్లలు గుర్తు చేసుకున్నది ఆటలో ఎవరు గెలిచారో కాదు, అందరూ కలిసి నవ్వుకున్న ఆ సమయాన్ని. సో పిల్లలకు మీరు ఇవ్వగలిగే అత్యంత విలువైన బహుమతి మీ టైం, మీ సమయం. సో ఇప్పుడు చివరి మరియు అత్యంత ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. మీరు ఎలా ఉంటారో మీ పిల్లలు కూడా అలానే ఎదుగుతారు. ఈ వీడియోలో మనం 10 ముఖ్యమైన విషయాలని తెలుసుకుందాం. చదువు, నిజాయితీ, గౌరవం, మంచి విలువలు, సహాయం చేసే గుణం, కుటుంబంతో సమయం, ఇవన్నీ ఒకే విషయాన్ని చెబుతాయి. పిల్లలను మార్చాలంటే ముందుగా మనమే మారాలి. మీ పిల్లలు మీ మాటలను మర్చిపోవచ్చు, కానీ మీ నవ్వును, మీ ప్రేమను, మీ సహనాన్ని, మీ మంచి అలవాట్లను ఎప్పటికీ మర్చిపోరు. ఈరోజు ఒక చిన్న మార్పు చేయండి. మీ పిల్లలతో ఎక్కువ మాట్లాడండి, వారిని ప్రేమగా వినండి, మీ జీవితంలో వారికి మంచి ఉదాహరణ చూపించండి. మీరు మారితే మీ కుటుంబం మారుతుంది, కుటుంబం మారితే సమాజం మారుతుంది. సో ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే దయచేసి ఒక లైక్ చేయండి. ఈ 10 విషయాల్లో మీకు బాగా నచ్చింది ఏది కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి పేరెంటింగ్, కుటుంబ విలువలు, పిల్లల పెంపకం గురించి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు మీ కుటుంబంతో ఆనందంగా